రాష్ట్రాల అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. అంగన్వాడీ సమస్యల పట్ల అవగాహన కోసం అంగన్వాడీ అప్డేట్స్ అందిస్తూ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహిస్తున్న సందర్భంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల ధర్నాలు, సమ్మెలు, వినతి పత్రాలు, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని అంగన్వాడీ టీచర్ల ఆయాల యూనియన్ల ధర్నాలు ఇవన్నీ కూడా మరి ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ కూడా కొంచెం రెస్పాండ్ అయింది. వేతనం పెంచాలి, గ్రాట్యుటీతో పాటు పెన్షన్ ఇవ్వాలి. కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవికి ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ ప్రతినిధి బృందం అయితే ఇక్కడ వినతి పత్రం అయితే ఇచ్చారు. ప్రధానంగా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి ఆర్థికపరమైన డిమాండ్లు చాలా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఐసీడీఎస్ ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, అంటే ఐసీడీఎస్ స్వర్ణోత్సవాల సందర్భంగానైనా పార్లమెంటరీ కమిటీ కూడా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి మరి వేతనాలను రెట్టింపు చేయాలని చెప్పి పార్లమెంటరీ కమిటీ అయితే సిఫార్సు చేసింది. మరి పార్లమెంటు కమిటీ సిఫార్సులు 2025 అక్టోబర్ 2 నాటికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలను రెట్టింపు చేయాలి. ఆల్రెడీ పార్లమెంటరీ కమిటీ అయితే ప్రభుత్వానికి సూచించింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు అయితే దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో అంగన్వాడీ టీచర్ల, ఆయాల వేతనాలను రెట్టింపు చేసే విధంగా బిల్లు అయితే ప్రవేశపెట్టాలి. ఇక అంగన్వాడీ సేవలకు పెండింగ్లో ఉన్న కేంద్ర వాటాను రాష్ట్రాలకు వెంటనే విడుదల చేయాలి. ఇక గుజరాత్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను గ్రేడ్ 3, గ్రేడ్ 4 ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ చేయాలి అంటూ ఇక్కడ డిమాండ్ అయితే ప్రధాన డిమాండ్గా ఉంది. ఈ డిమాండ్పై కూడా కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల సమావేశంలోనే బిల్లు అయితే ప్రవేశపెట్టాలి. కనీస వేతనాలు నెలకు 26,000, పెన్షన్ నెలకు 10,000, ఈఎస్ఐ, పీఎఫ్ ఇచ్చే విధంగా కూడా ఈ పార్లమెంటు సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఒకే విధమైనటువంటి సర్వీస్ నిబంధనలు వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ అయితే ఉంది. ఇక అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యుటీపై సుప్రీంకోర్టు తీర్పిచ్చి కూడా దాదాపు 3-4 ఏళ్ళు కావస్తుంది. ఆ తీర్పును కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గ్రాట్యుటీకి, పెన్షన్కి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడానికి అర్హులేనని ఆల్రెడీ తీర్పిచ్చి ఇచ్చింది. కాబట్టి ఆ తీర్పును కూడా అమలు చేసే విధంగా ఈనాటి పార్లమెంటు సమావేశాల్లో బిల్లు అయితే పెట్టాలి. ఇక 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఈసీసీఈ హక్కు, అంగన్వాడీ కేంద్రాలు నోడల్ ఏజెన్సీలుగా ఉన్న అన్ని మహిళలకు ప్రసూతి ప్రయోజన హక్కును నిర్ధారించడానికి ఒక చట్టాన్ని రూపొందించాలి. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలి. పూర్వ ప్రాథమిక విద్యని అధికారిక విద్యా వ్యవస్థతో అనుసంధానించకూడదు. ప్రస్తుతం అయితే చాలా రాష్ట్రాల్లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో మరి ఈ ప్రీ స్కూల్ని పెడుతున్నారు. అలా కాకుండా దాన్ని విరమించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ అయితే ఉంది. అదేవిధంగా ఈసీసీఈ చట్టం ప్రకారం ఐసీడీఎస్, సాక్ష్యం అంగన్వాడీ, పోషన్ 2.0ని కూడా అంగన్వాడీ కమ్ క్రిచులుగా పెట్టాలి. సరైన మౌలిక సదుపాయాలు, అవసరమైన మానవ వనరులతో స్థానిక అవసరాలను చూడాలి. తప్పనిసరి ఎఫ్ఆర్ఎస్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అంగన్వాడీ రిపోర్టింగ్ సిస్టమ్ డిజిటలైజేషన్ అమలుకు ముందు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్ను అందించాలి. దీనికోసం 4G, 5G కనెక్షన్తో మంచి నాణ్యత గల మొబైల్ ఫోన్లను అందించాలి. అంగన్వాడీ కేంద్రాల్లో ఉచిత వైఫై కనెక్షన్ అందించాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఆధార్ ధృవీకరణ లేదా ముఖ గుర్తింపుతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు నాణ్యమైన అనుబంధ పోషకాలను అందించాలి. డేటా తారుమారుతో సహా పోషన్ ట్రాకర్ యాప్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి. లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ, పథకాల ప్రయోజనాల కోసం ఆధార్ను తప్పనిసరి లింక్ చేయడం, పథకాల డిజిటలైజేషన్ పేరుతో లక్ష్యాన్ని నిర్దేశించడం, నిఘా కేంద్రీకృత వంటగదిని ప్రవేశపెట్టడంతో పాటు ప్రైవేటీకరణ వంటి ఐసీడీఎస్ని బలహీనపరిచే అన్ని చర్యలను కూడా ఉపసించుకోవాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే ఉంది. అదేవిధంగా అంగన్వాడీ వేతనం పెంచాలని ఇక అంగన్వాడీ ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ ఇచ్చిన వినతి పత్రం, ఈ పైన పేర్కొన్న డిమాండ్ అన్నిటితో కూడిన వినతి పత్రం అయితే కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవికి అయితే ఇచ్చారు. మరి వేతనం పెంచాలనే డిమాండ్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని, పదోన్నతి మొదలైన వాటికి సంబంధించిన అంశాలను కూడా పరిష్కరించేందుకు చర్య తీసుకుంటామని ఐసీడీఎస్ మంత్రి అన్నపూర్ణ దేవి గారు అయితే అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘాలతో త్వరలో సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి అయితే హామీ ఇచ్చారు. ఆల్రెడీ పార్లమెంటరీ కమిటీ కూడా అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాలు రెట్టింపు చేయాలని చెప్పేసి కూడా నివేదిక ఇచ్చింది. ఖచ్చితంగా ఈ పార్లమెంటు సమావేశాల్లో అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాలను రెట్టింపు చేసి ఇవ్వాలి. క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇక గ్రాట్యుటీపై సుప్రీంకోర్టు ఉత్తర్వును ప్రభుత్వం దృష్టిలో ఉన్నదని, వేతనాల పెంపును కూడా పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి అయితే తెలిపారు. అయితే ఎఫ్ఆర్ఎస్కు వ్యతిరేకంగా ఆగస్టు 21న బ్లాక్ డేను నిర్వహిస్తామని ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ కూడా స్పష్టం చేసింది. ఇక కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఆల్ ఇండియా అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు, కోశాధికారి అంజు, మైనీ కార్యదర్శి ఊర్మిళా రావత్, సభ్యులు అమృత్పాల్ కౌర్, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్ అయితే ఉన్నారు. ఇక అదేవిధంగా అనంతరం ఏఆర్ సింధు మాట్లాడుతూ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు ప్రకారం ఐసీడీఎస్ 50 ఏళ్లు పూర్తయ్యాయని, 2025 అక్టోబర్ 2 నాటికి వేతనాన్ని డబల్ చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. వేతనాలకు వార్షిక ఇంక్రిమెంటు, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు 1 ఇయర్ కాగానే జీతం పెరుగుతుంది, ఇంక్రిమెంట్ ఇస్తారు. అదేవిధంగా సర్వీస్ వెయిటేజ్ గురించి కూడా
కోరామన్నారు. మరి అంగన్వాడీ టీచర్లు కూడా ఇయర్ జీతాలు పెంచే విధంగా వార్షిక ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ అయితే డిమాండ్ చేసింది. ఇక చాలా రాష్ట్రాల్లో అంగన్వాడీ సహాయకుల కార్మికుల వేతనాల్లో సగం మాత్రమే పొందుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి వచ్చే బడ్జెట్ నాటికి నెలకు 26,000 కనీస వేతనాలు, పెన్షన్ 10,000 అమలు చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యుటీ, ఈఎస్ఐ, పీఎఫ్ తదితర అంశాలను లేవనెత్తారు. బిఎల్ఓ డ్యూటీతో సహా ఐసీడీఎస్ కానీ అదనపు పనులను కూడా ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ అయితే చేశారు. ఇక అంగన్వాడీ టీచర్లు ఆయాల పదోన్నతికి సంబంధించిన పరిమితులను కూడా తొలగించి ఏకరీతి నియమాలపైన చర్చించాలన్నారు. గ్రాట్యుటీపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని కూడా పాటించాలని చెప్పారు. ఇక వేతనం పెంచాలి, గ్రాట్యుటీ, పెన్షన్ ఇవ్వాలి. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవికి ఆల్ ఇండియా అంగన్వాడీ యూనిట్ ప్రతినిధి బృందం అయితే వినతిపత్రం ఇచ్చింది. మరి వేతనాల పెంపు అంశం కూడా పరిశీలనలో ఉందని చెప్పారు. తర్వాత పెన్షన్, గ్రాట్యుటీ అంశం మీద కూడా ఆలోచిస్తామని చెప్పారు. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్లతో కూడా చర్చలు జరుపుతామని చెప్పి కూడా కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి గారు అయితే హామీ ఇచ్చారు. సరే, అంగన్వాడీ టీచర్లకు ప్రతి సంవత్సరం కూడా జీతాలు పెంచక చాలా ఏళ్లైంది. వారిది న్యాయమైన కోరిక, వారి యొక్క శ్రమ దోపిడీ జరుగుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే బడ్జెట్ నాటికైనా అంగన్వాడీ టీచర్లకు 26,000 కనీస వేతనం ఇవ్వాలి, ప్రతి సంవత్సరం వార్షిక ఇంక్రిమెంట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ అయితే వినిపిస్తుంది. దీని మీద ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లు ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఆగస్టు 21 దాకా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడా యాప్ల భారం భరించలేక అంగన్వాడీ టీచర్లు అయితే ఫోన్లన్నీ సిడిపిఓలకు అప్పచెప్పారు. ఇది భారీ ఎత్తున ఇదొక అంగన్వాడీ టీచర్ల ఆగ్రహానికి ఇదొక ప్రభుత్వానికి చెప్పబెట్టని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణలో కూడా భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే భారీ ఎత్తున ఉద్యమాలు అయితే చేస్తున్నారు. ఈ ప్రధాన డిమాండ్లు ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలి. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగానే ప్రతి సంవత్సరం ఎంతో కొంత వార్షిక వేతనం పెంపు అనేది జరగాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో భారీ ఎత్తున అంగన్వాడీ వ్యవస్థకి కేటాయించాలి. ఈ విధంగా అంగన్వాడీ యూనియన్లతో కూడా చర్చించి వారి యొక్క ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఆల్రెడీ పార్లమెంటరీ కమిటీ కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు డబల్ చేయాలని నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో దాని మీద పార్లమెంటరీ కమిటీ సూచన మీద కీలక బిల్లు ప్రవేశపెట్టాలి. తర్వాత మినీ అంగన్వాడీలన్నింటినీ మెయిన్గా మార్చాలి. అంగన్వాడీ కేంద్రానికి సొంత బిల్డింగ్ నిర్మించాలి. తర్వాత ఖాళీగా ఉన్న ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, సూపర్వైజర్, సిడిపిఓ ఈ విధంగా ప్రతి పోస్టుని భర్తీ చేసి ప్రమోషన్లకు అంగన్వాడీ ఆయాలకు, టీచర్లకు ప్రమోషన్లు ఈజీగా వచ్చే విధంగా ఏ నిబంధన లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఉండే విధంగా నిబంధనలు రూపొందించాలి. ఈ విధంగా అంగన్వాడీ టీచర్లకు ముఖ్యంగా యాప్ల భారం అయితే రద్దు చేసి మాన్యువల్గానే ఈ రికార్డ్స్ మెయింటైన్ చేసే విధంగా, డేటాను అప్లోడ్ చేసే విధంగా చూసుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ఐసీడీఎస్ శాఖ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వారికి ఒక గుడ్ న్యూస్ చెప్తారని, కనీసం వచ్చే బడ్జెట్లో పైన ఒక గుడ్ న్యూస్ వస్తుందని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వారు అతి తక్కువ జీతానికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 9 గంటల నుంచి 4 గంటల వరకు పనిచేస్తున్నారు. చిన్నారులకి ప్రీ స్కూల్ అందించడం, న్యూట్రిషన్ అందించడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టి వారి యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలి. మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో మరి గుడ్ న్యూస్ వచ్చే బడ్జెట్ వరకైనా ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. విషయాల ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. సారి మన అంగన్వాడీ సమస్యలకు సపోర్టివ్గా అవగాహన కోసం వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.